హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే ఒక 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్తో మీ ముందుకైతే వచ్చేసా. ఎవరైతే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ మస్ట్ అండ్ షుడ్గా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి, ఓకేనా? అలాగే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఛానల్లో డైలీగా జాబ్స్ పోస్ట్ చేస్తాము, అలాగే వాల్కిన్ డ్రైవ్స్ కూడా పోస్ట్ చేస్తాం. ఎవరైతే జాబ్స్ కోసం ఈగర్గా చూస్తున్నారో సో వాళ్ళందరికీ ఈ యొక్క ఛానల్ నుంచి అయితే డైలీగా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం. దీని ద్వారా మీరందరూ హ్యాపీగా అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఈ యొక్క వాల్కిన్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు, ఓకేనా? మనమైతే ఈ యొక్క 2 జాబ్స్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఈ యొక్క 2 జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? మనమైతే ఈ యొక్క 2 జాబ్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. సో అందువల్ల మీరు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్స్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ అయితే ఢిల్లీలో ఉంటుంది, కానీ మీరు జాబ్ అయితే ఇంటి దగ్గర ఉండి ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే టెక్నికల్ సపోర్ట్. దీంట్లో మీరు ఏం చేస్తారంటే క్లయింట్స్ కానీ ఇంటర్నల్ టీమ్స్ కానీ వాళ్ళు మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ రిమోట్ ద్వారా కానీ సో వాళ్ళకి ఇష్యూస్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తారు. మీరైతే వాళ్ళకి ఇష్యూస్ని అయితే ట్రబుల్ షూట్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లం మీరు సాల్వ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్లో అయితే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే మీరైతే ట్రబుల్ షూటింగ్ చేయాలన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ మెయింటెనెన్స్ లైక్ సెటప్, కాన్ఫిగరేషన్, మెయింటెనెన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఎస్కలేషన్, డాక్యుమెంటేషన్, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, నెట్వర్క్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సిడెంట్ రిపోర్టింగ్, ఇవన్నీ అయితే వాళ్ళైతే మీ యొక్క జాబ్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎవరికైతే విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐడియా ఉందో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ విత్ ఐటీ సపోర్ట్ రూల్స్ లైక్ రిమోట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండ్ టెక్కర్ సిస్టమ్, సో వీటి మీద ఐడియా ఉంటే ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్లో అయితే టీసీపీ, డిఎన్ఎస్, విపిఎన్ మీద ఐడియా ఉంటే సో వీటి కూడా ఈజీగా తీసుకుంటారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్. సో ఈ యొక్క స్కిల్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లై చేస్తే సో మీకు హెచ్ఆర్ నుంచి అయితే ఖచ్చితంగా కాల్ అయితే వస్తుంది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేసినప్పుడు అప్లై చేసి జాబ్ కొట్టామనుకోండి, మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. పేజ్ ఇలాగా ఓపెన్ అయినప్పుడు ఎక్కడైతే ఫస్ట్లో అయితే మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ యొక్క లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, రెజ్యూమ్ యాడ్ చేసిన తర్వాత మీకు కవర్ లెటర్ ఉంటే ఆ కవర్ లెటర్ కూడా మీరు యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కరెంట్ లొకేషన్ కూడా మెన్షన్ చేయమని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మంత్లీ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు మంత్లీ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి, ఓకేనా? ఒకవేళ మీరు ఇంకా ఎక్కడ జాబ్ చేస్తూ ఉంటే మీ యొక్క నోటీస్ పీరియడ్ ఎంత నుంచి అడుగుతున్నారో అది కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రూఫ్ రీడింగ్, సో ప్రూఫ్ రీడింగ్ మీద మీకు ఐడియా ఉంటే అది కూడా మీరు మెన్షన్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సపోర్ట్ ఆర్ క్లయింట్ హ్యాండ్లింగ్, మీకు కస్టమర్ సపోర్ట్ గురించి కానీ క్లయింట్ని హ్యాండిల్ చేయడంలో మీకు ఐడియా ఉందని అడుగుతున్నారు. మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే షిఫ్ట్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తారు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ 9:30 PM to 6 AM మెన్షన్ చేశారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని పెట్టి, లేకపోతే నో అని పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అయితే హైరింగ్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వాళ్ళైతే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే త్రూ మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తారు, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ యొక్క ఫస్ట్ హైరింగ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ హైరింగ్ వచ్చేసి ఆపరేషన్స్ అనమాట. ఈ యొక్క హైరింగ్ గురించి మీకు క్లియర్గా చెప్తాను, అలాగే మీకు అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, ఓకేనా?